ఓం గురవే సర్వలోకానాం విసజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం గురుభ్యో నమః. లక్ష్మీ దుర్గా జ్యోతిష్యాలయం, నాగబ్రహ్మం సిద్ధాంతి. ఫోన్ నెంబర్ 9160212114. లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు పునరుసు గురించి తెలుసుకుందాం. పునరుసు నక్షత్రం మొదటి పాదం వచ్చేసి మేషరాశికి చెందింది. ఈ మొదటి పాదంలో జన్మించిన వారు మేషరాశికి అంశాలు కొన్ని కలుస్తూ ఉంటాయి. మేషరాశికి తదుపరి రెండవ పాదం వృషభ రాశికి సంబంధించిన విషయాలు కలుస్తుంటాయి. వృషభ రాశిలో ఈ పునరుసు నక్షత్రం కదా, ఈ నక్షత్రానికి గురువు అధిపతి. రెండో నక్షత్రంలో జన్మించిన వారికి కొంచెం చిన్న చిన్న వ్యతిరేకమైన భావాలు ఉంటాయి. మూడో పాదంలో జన్మించిన వారికి మిథున రాశి, దాంపత్య జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. నాలుగో పాదం కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో జన్మించిన వారికి ఒక్క పాయింట్, వీళ్ళకి గుణము ఏ క్లాసుగా అల్లినట్టు చెప్పగలుగుతారు వాళ్ళు. కర్కాటక రాశికి సంబంధించిన పుష్యమి నక్షత్రం, పునరుసు నక్షత్రానికి సంబంధించి. తదుపరి పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రంలో సింహరాశిలో జన్మించితే ఒక్క పాయింట్ వ్యతిరేకమైన భావాలు ఉంటాయి. సూర్య భగవానుడికి శని భగవానుడికి ఇద్దరికి అబ్బా కొడుకులే, అయినా వాళ్ళకి కుదరదు. అందువల్ల కొంచెం తండ్రి కొడుకు అయినప్పటికీ చిన్న వ్యతిరేకమైన భావాలు వస్తూ ఉంటాయి. పుష్యమి నక్షత్రం రెండో పాదం వచ్చేసి కన్యారాశి. కన్యారాశిలో ఏ క్లాస్గా ఉంటుంది. మూడో పాదం వచ్చేసి తులారాశికి సంబంధించింది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి ఆ శని భగవానుడు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాడు. అయితే మిగతా గ్రహాలు బాగుండాలా, వాళ్ళ గ్రహ దృష్టిలు బాగుండాలా. ఆ గ్రహ దృష్టి బాగుంటేనే మంచి ఫలితాలు వచ్చేది. నేను చెప్పిన నక్షత్ర ఫలితాలు వేరు, గ్రహ దృష్టిలు, గ్రహాలు చూస్తున్నాయా లేదా ఇవన్నీ చూసుకోవాలా. ఇవన్నీ చూసుకుంటే జాతకం అద్భుతంగా ఉంటుంది. తర్వాత నాలుగో పాదం, పుష్యమి నక్షత్రం నాలుగో పాదం వచ్చేసి వృశ్చిక రాశికి సంబంధించింది అవుతుంది. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారికి అంగారకుడు చౌర్యవంతుడు ఆయన. ఆ తర్వాత వచ్చేసి వీళ్ళ మీద చెట్టిగారి గుణాలు ఉంటాయి. ఈ నాలుగో పాదంలో జన్మించిన వారికి చాలా చెట్టిగారి గుణాలుండి చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. లక్ష్మీ దుర్గా జ్యోతిష్యాలయం, నాగబ్రహ్మం సిద్ధాంతి. లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి. శుభం.